తెలుగు చిత్రసీమ మత్తు కథ ఇంటర్వెల్ వరకు వచ్చింది. ఇప్పుడు తర్వాత సిట్ స్టెప్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు 12 మందిని ప్రశ్నించిన అధికారులు కీలక సమాచారం సేకరించామని చెబుతున్నారు. అయితే గతంలో తెర మీదకు వచ్చిన సెకండ్ లిస్ట్ సంగతి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మంది టాలీవుడ్ ప్రముఖుల ఇంట్రాగేషన్ నందుతో ముగిసింది. నిన్న సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ నందు అలియాస్ ఆనంద్ కృష్ణ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. సిట్ ప్రశ్నించిన సినీ లిస్టులో అతి తక్కువ సమయంలో బయటకొచ్చింది నందునే. జులై 19న మొదలైన విచారణలో వరుసగా పూరి జగన్నాథ్, శ్యామ్కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, చార్మి, మొమైత్ ఖాన్, రవితేజ, డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్, నందు ఇలా రోజుకొకరిని ప్రశ్నించింది సిట్. సినిమాల్లో ఉన్నట్టుగానే డ్రగ్స్ కేసులో కూడా సిట్ విచారణ మరో విడత ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. తొలి విడత 12 మందికి సంబంధించి ఛార్జిషీట్ దాఖలుతో ఫస్ట్ పార్ట్ త్వరలోనే ముగియబోతోంది. మరోవైపు ఈ డజన్ మందితో పాటు ఇంకొందరి పేర్లు కూడా ఇప్పటికే తెర మీదకొచ్చాయి. వారంతా రెండవ జాబితాలో ఉంటారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. అది కూడా ఈ వారంలోనే రెండవ పార్ట్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందులో సినీ ప్రముఖులే కాకుండా ఇతర రంగాల వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల పేర్లు మాత్రం బయట పెట్టొద్దని ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఎప్పటి వరకు చూస్తే కెల్విన్, జషన్ వాంగ్మూలం కీలకమైంది. అయితే రెండవ విడతలో తాజాగా పట్టుబడ్డ కమింగా కీలకంగా మారబోతున్నాడు. సినీ ప్రముఖులతో పాటు కొందరు టెక్నీషియన్లకు కూడా ఇతడి నుంచి డ్రగ్స్ వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. కమింగాతో పాటుగా కొందరు అనుమానితులను కూడా ప్రశ్నిస్తోంది సిట్. మొత్తానికి ఛార్జిషీట్ ఎవరి జాతకాలను బయటపెట్టబోతోందన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్, జషన్, మైక్ కమింగా సహా మొత్తం 20 మందిని అరెస్టు చేసిన అధికారులు త్వరలో వారిపై ఛార్జిషీట్ వేయనున్నారు.